హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదాస్ వరల్డ్. సో నేనైతే ఈ వీడియోలో ఈరోజు చెన్నైలో ఉన్న తొరైపాకంలో బిగ్ బార్బిక్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో చూస్తున్నారు కదా, మనం బిగ్ బార్బిక్యూ లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఈ సెషన్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా లోపల క్లైమేట్ అనేది చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఇంకా మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మ్యూజిక్ మంచిగా ప్లే చేస్తారు. సో నేను ఆ ఆడియోని అయితే ఇక్కడ కట్ చేశాను. ఇంకా మనం బిగ్ బార్బిక్యూ లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ వెజ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట, స్టార్టర్స్. అలా నాన్ వెజ్కి వెళ్తారు. సో ఇప్పుడైతే నేను మీకు వెజ్లో ఉన్న స్టార్టర్స్ మొత్తం చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా వెజ్ స్టార్టర్స్ ఏమున్నాయో. సో ఇక్కడైతే మనం ఫస్ట్ చూడగానే ఇక్కడ మనకి అప్పడాలు, తర్వాత కొంచెం వడియాలు ఈ టైప్ పెడతారనమాట. ఇంకా కర్డ్ రైస్, కొంచెం కర్డ్, అంతేకాకుండా క్యారెట్, ఆనియన్, ఇంకా చూస్తున్నారు కదా కీరా, పాస్తా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ సాలడ్స్ అనమాట. సో ఇంకా వెజ్లో మెయిన్ డిష్కి వెళ్ళామంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆలు ఇంకా కాకరకాయ ఫ్రై ఉంటుంది. ఆ తర్వాత దాల్ తడక, వైట్ రైస్, రసము, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్లో ఉన్న మెయిన్ డిషెస్ ఉంటాయి. ఇంకా నాన్ వెజ్కి వచ్చామంటే నాన్ వెజ్లో మనకి చికెన్, ప్రాన్, ఫిష్, మటన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గ్రేవీస్ ఉంటాయన్నమాట. చికెన్ మసాలా, చికెన్ కీమా మసాలా, లేకపోతే ప్రాన్ గ్రేవీ, ప్రాన్ కర్రీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంతేకాకుండా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. సో ఇది మెయిన్ డిష్. సో నేనైతే బార్బిక్యూకి వెళ్ళినప్పుడు పర్ హెడ్ వీళ్ళు మాకు 750 ఛార్జ్ చేశారనమాట. సో 750 మీరు పే చేస్తే ఒక్కొక్కరికి ఇక్కడ మీరు ఎంతైనా అన్లిమిటెడ్గా తినచ్చు. అది మన ఇష్టం, మీరు ఎన్నిసార్లు అయినా తినచ్చు. సో ఇక్కడికి వెళ్ళడానికి ముందే మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. అంటే ఎంతమంది వస్తున్నారు అని చెప్పి ముందే మనీ పే చేయొచ్చు. లేదంటే మీరు అక్కడికే వెళ్ళి సో మీరు ఎంతమంది ఉన్నారు అని చెప్తే వాళ్ళే ఒక మంచి టేబుల్ చూసి మీకు ఏమేం కావాలో వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే 750 రూపీస్కి మనం ఏమైనా ఫుడ్ మొత్తం తినొచ్చు ఇక్కడ. సో ఇప్పుడైతే మనం చూసినది లైవ్ కౌంటర్స్ అనమాట. లైవ్ కౌంటర్స్ అంటే అక్కడికక్కడే మనకు ఫుడ్ వాళ్ళు ఫ్రెష్గా మనకి రెడీ చేసి ఇస్తారు. సో ఇదైతే మనం ఐస్ క్రీమ్ రోల్స్ ఏమన్నా తీసుకుంటాం కదా, ఆ ఏరియా అన్నమాట. సో అందులోకి ఏమేం కావాలో స్టాపింగ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత ఇదైతే పానీపూరి, చాట్ మసాలా ఇక్కడే అవన్నీ ఇస్తారు మనకి. సో మనం అడిగితే వాళ్ళు అప్పటికప్పుడే చేసి ఇస్తారనమాట. ఇప్పుడు చూసిన కౌంటర్ అయితేనా ఇవన్నీ సాలడ్స్. ఇంకా ఇందులో అయితే మనకి ఏమేమి ఉంటాయంటే ర్యాబిట్ కానివ్వండి, సీ ఫుడ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సో దీన్ని మీరు లైవ్ కౌంటర్లో అడగగానే వాళ్ళు చేసిస్తారు. ఇంకా ఫైనల్గా అందరికి ఇష్టమైన డిసర్ట్స్ అయితే చాలా టైప్స్ ఉంటాయి. సో వెళ్ళగానే మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో ఫుడ్ మనకు ఉన్న ప్లేసెస్లో వెళ్ళి మనం కూర్చుంటే మంచిగా వాళ్ళు ప్లేట్స్, ఫోక్స్, నైఫ్స్ మొత్తం ఇచ్చేస్తారనమాట. ఇక్కడైతే ఏదో కేరళ పరాటా స్పెషల్ అని చెప్పి మాకు ఫస్ట్ దాన్ని చికెన్ గ్రేవీతో ఇచ్చారు. ఆ తర్వాత మాకైతేనా స్వీట్ కార్న్ సూప్ ఇచ్చారు. ఆ సూప్ అయితే మరీ బాగుందని చెప్పలేను, కానీ యావరేజ్. మనమైతే ఒకసారి టేస్ట్ చేస్తే ఓకే పర్లేదు తినచ్చు అనమాట. ఆ తర్వాత మనకి పైనాపిల్, వాటర్ మిలన్, ఇలా గ్రిల్ చేసిన వెజిటేబుల్స్ ఇస్తారు. ఆ వెజిటేబుల్స్ అయితే బాగుంటాయి, తినచ్చు, ఫ్రూట్స్ కూడా. సో ఇంకా ఆ తర్వాత వెల్కమ్ డ్రింక్గా వీళ్ళు మాకు ఆరెంజ్ డ్రింక్ ఇచ్చారనమాట. ఆ డ్రింక్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా మనకి నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ పెడతారు. చికెన్, ప్రాన్, అవన్నీ గ్రిల్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా హనీ చికెన్ కానివ్వండి, గార్లిక్ చికెన్ కానివ్వండి, ఇలా అన్నీ పెడతారు. సో ఇవైతే వీళ్ళు మాకు పెట్టిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ సాలడ్స్ అనమాట. ఇంకా రెస్ట్ రూమ్ విషయానికి వస్తే రెస్ట్ రూమ్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా, చాలా హైజెనిక్గా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ రావడం కాబట్టి ఈ క్లైమేట్ అంతా నాకు నచ్చింది. సో ఇదైతేనా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ర్యాబిట్ కానివ్వండి, సీ ఫుడ్స్ కానివ్వండి, ఆ లైవ్ కౌంటర్ అనమాట. సో ఇది నేను ట్రై చేయలేదు. మా ఫ్రెండ్స్ అయితే సీ ఫుడ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆక్టోపస్ ఇవన్నీ లైవ్ కౌంటర్స్లో ట్రై చేశారు. చూడండి అప్పటికప్పుడు ఇక్కడ వాళ్ళు ఫ్రెష్గా చేసిస్తున్నారు. సో నేనైతే ఇక్కడ లైవ్ కౌంటర్కి వెళ్ళి ఒక పానీపూరి, దహీపూరి, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాను అనమాట. సో మీరే వీడియోలో చూడండి, వాళ్ళే అక్కడికక్కడే మనకు అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి ఇస్తారనమాట. సో మొత్తానికైతే ఇక్కడ దహీపూరి ఇవైతే టేస్ట్ నాకు బాగానే నచ్చింది. ఆ తర్వాత మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ డిసర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేసాము. సో కేక్ కానివ్వండి, ఇంకా రస్మలై, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ నేనైతే తిన్నాను. సో
టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో, ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ జిలేబీ కూడా అవైలబుల్‌లో ఉంటుంది. చూడండి జిలేబీ ఎంత యమ్మీగా ఉందో. సో, చాలా నచ్చింది నాకైతే. సో, అంతే కాకుండా ఇక్కడ బిగ్ బార్బిక్యూ ఫేమస్ అంటే మోమోస్‌కి ఫేమస్ అన్నమాట. చాలామంది ఇక్కడ మోమోస్‌ని ఇష్టపడతారు. ఇక్కడ వెజ్ మోమోస్ ఉంటాయి. తర్వాత నాన్ వెజ్ మోమోస్ కూడా ఉంటాయి. సో, ఇదండి ఫుల్ లాగ్ ఆఫ్ బిగ్ బార్బిక్యూ ఇన్ తొడైపాకం ఇన్ చెన్నై. సో, మీరు వన్స్ అక్కడికి వెళ్లారంటే ఫుడ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, మీరు ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీస్‌తో కానీ వెళ్ళినప్పుడు చాలా మంచి మీల్ అనే అనుకోవచ్చు. సో, 750 రూపీస్‌లో అన్‌లిమిటెడ్ ఇస్తున్నారంటే ఇక్కడనే కాదు ఏ బార్బిక్యూలో చూసినా మినిమమ్ మనకి ఇలా 750 రూపీస్ ఉంటది. మినిమమ్ 500-800 వరకు చార్జ్ చేస్తారు. కొన్ని చోట్లయితే 1000 రూపీస్ కూడా చార్జ్ చేస్తారు. సో, మీరు ఎక్కడికైనా బార్బిక్యూకి వెళ్ళాలంటే సో, బెస్ట్ మీరు ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీస్‌తో కానీ వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట. అంతే కాకుండా ఇక్కడ వాళ్ళు మనకి కేక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఏమైనా ఈవెంట్ ఉంటే బర్త్‌డే గానీ అలా అంటే వాళ్ళు కేక్ ఇచ్చి కేక్ కూడా కట్ చేయమంటారు. ఇంకా మ్యూజిక్స్ ప్లే చేస్తారు, సాంగ్స్ ప్లే చేస్తారు. సో, మనకి వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా ట్రీట్ చేస్తారనమాట. సో, నేనైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. సో, ఫైనల్‌గా మా మీల్‌ని ఇలా ఐస్ క్రీమ్ రోల్‌తో ఎండ్ చేశామనమాట. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.